నమస్తే మీ పేరు? నా పేరు సత్యము. నేను కొట్పల్లి మండల రైతు బంధు అధ్యక్షుడిని. అన్న, ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ నడుస్తుంది. మొత్తం గట్టిగా హీట్ నడుస్తుంది. సో ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు అన్న? గత గౌరవనీయులకు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారేమో మరి ఎవరికి తెలియనటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి తీసుకొచ్చిండు, గెలిపించిండు, పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయిండు. రెండోసారి ఎవరైతే క్యాండిడేట్ మన రంజిత్ అన్న గారికి ఎవరికి తెలియదు ప్రజలకు, అయినా కానీ గౌరవ కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినాక ప్రజలు ఆయనను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వరన్న గురించి చెప్పాలంటే నాకు ఒక 10-15 సంవత్సరాల సంది తెలిసిన నాయకుడు. షాపూర్ నగర్ లోపల అక్కడ మరి ఎంతోమందికి ఆయన చేదోడుగా వాదోడు ఉన్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఆయన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా చేసిండు, ఎమ్మెల్యేషిప్ చేసిండు. మరి అంతేకాదు ఇద్దరిని కాదని ఒక లౌకికవాదాన్ని సామాజిక కోణం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి గౌరవ కేసీఆర్ గారు జ్ఞానేశ్వర్ గారికి ఇవ్వడం మాకందరికీ సంతోషం. మరి భవిష్యత్ లోపల ఇక్కడ వికారాబాద్ నియోజకవర్గం లోపల ఎక్కువ బడుగు బలహీన వర్గాలు ఉంటారు. జ్ఞానేశ్వర్ అన్న ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి కాబట్టి జ్ఞానేశ్వర్ అన్న చెప్పడం కన్నా ఆయన చేసులో గొప్పతనం ఉంది. ఆయన ఎంతోమందికి పేదవాళ్లకు సహాయం చేసిన వ్యక్తి కాబట్టి భారీ మెజార్టీతో ప్రజలంతా అనుకుంటున్నారు. ఈసారి రెండుసార్లు పార్టీని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈసారి ఇక్కడ మన ప్రాంతం బిడ్డకు ఇచ్చి మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై కేసీఆర్, జై తెలంగాణ.